నిజ నిజాలతోనూ కోర్టు విచారణలతోనూ సంబంధం లేకుండానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, దాని చుట్టూ సునీత గారు, షర్మిల గారు చేసినటువంటి పతాక స్థాయిలో రాజకీయ విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళకు భార్య గారిని, అంటే అవినాష్ రెడ్డి గారిని, వీళ్ళను టార్గెట్గా పతాక స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతో కొంత వాళ్ళను డ్యామేజ్ చేశాయి అన్నది నిజం. సరే, వీళ్ళు ఆడబిడ్డలు కదా, వేరే రాజకీయ ప్రత్యర్థుల మీద వెళ్ళినట్లు వీళ్ళ మీద వెళ్ళలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా వెళ్ళలేక చాలా రోజులు మౌనంగా ఉన్నమాట నిజం. దానికి తగ్గ ఎంతో కొంత మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకున్నారు అన్నమాట కూడా నిజమే. అండ్ ఇప్పుడు న్యాయస్థానాల్లో విచారణలు ముగిసిపోయినాయి. అంటే ఇంకా నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. విచారణ సంస్థ సిబిఐ విచారణ ముగించేసింది. అయినా కూడా ఇంకా రాజకీయంగా జగన్ గారిని, చివరికి వాళ్ళ సతీమణి గారిని కూడా వార్తల్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ విమర్శలు చేయడం, ఇటు సునీత గారు, షర్మిల గారు మొదలెట్టేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా ఓపిక కూడా నశించిపోయినట్లుంది. వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం మొదలెట్టారు. మొన్నటికి మన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘంగా చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు సతీష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి అసలు చాలా తీవ్రంగానే విరుచుకుపడ్డారు వీళ్ళిద్దరి మీద, సునీత గారి మీద, షర్మిల గారి మీద. విరుచుకుపడడం అంటే కంప్లీట్గా లాజిక్లతోనే అండ్ వ్యాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ ప్రూఫ్స్ను ముందు పెట్టే ఆయన క్లియర్గా చెప్పింది, మీరు కోర్టులను నమ్ముతారా, ప్రజలను నమ్ముతారా, దేవుని నమ్ముతారా? కోర్టును నమ్మేటట్లు అయితే న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది. మీరు వేసిన ప్రతి పిటిషన్ను విచారించుకుంటూ వచ్చారు, చివరికి ట్రయల్ వరకు వచ్చింది. అది విచారణ ముగిసేంత వరకు మీరు ఉండాలి న్యాయస్థానాలు అయితే. లేదంటే మీరు ఇంకా ఏ స్థాయిలో వెళ్ళి మీరు న్యాయస్థానంలో ఫైట్ చేస్తారో చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు లాయరు, చంద్రబాబు గారికి లాయరు, వివేక గారిని చంపినటువంటి దస్తగిరికి మీ ముగ్గురికి ఒకే లాయరు, డబ్బులు కూడా ఒకే వ్యక్తి పెడుతూ ఉన్నారు. కాబట్టి సతీష్ రెడ్డి గారు నేరుగానే అన్నారులేండి, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెడుతూ ఉన్నారు అని. ఒకే వ్యక్తి కాబట్టి ఇంక మీరు ఆయన ఉపయోగించుకొని ఎన్ని పిటిషన్లను చేసుకొని న్యాయస్థానంలో ఫైట్ చేయండి. లేదు, ప్రజలను నమ్ముతారా, రండి, ఏ మీడియాని పిలుచుకొని వస్తారో పిలుచుకొని రండి, ఎన్ని మీడియాలను పిలుచుకొని వస్తారో పిలుచుకొని రండి. వైఎస్ అవినాష్ రెడ్డి గారిని నేను తీసుకొని వస్తాను, కడప ఎంపీ గారిని. అదే మీడియా సమక్షంలోనే మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో లేదా ఎంత చర్చ చేస్తారో మొత్తం ప్రజలందరికీ కనుక లైవ్ ఇచ్చేద్దాం. రండి జనం ముందుకు, అవినాష్ రెడ్డి గారితో మీడియా ముందుకు వచ్చి కూర్చోండి. ఇవి రెండు ప్రజలను కాకుండా దేవుణ్ణి, న్యాయస్థానాన్ని కాకుండా మీరు దేవుని నమ్ముతారా, రండి. వైఎస్ అవినాష్ రెడ్డి గారిని నేను పిలుచుకొని వస్తా, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తారు, వాళ్ళు దేవుని మీద ప్రమాణం చేస్తారు. దేవుని నమ్ముతారా, రండి. ప్రజలను నమ్ముతారా, రండి. కోర్టులు నమ్ముతారా, వెళ్ళండి. ఇదంతా ఇసిపెట్టేసి కాదు కూడదని చెప్పి ప్రతిసారి బురదే చల్లుకుంటూ పోతాం, విషమే కక్కుతూ పోతామంటే ఇక ఎక్కువ కాలం అదిగో ఇలా మౌనంగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అదే సతీష్ రెడ్డి గారు చెప్పింది కూడా. ఏ చెల్లెలు, ఏ అన్నకు కూడా షర్మిల గారు లాంటి చెల్లెలు ఉండకూడదు అని జనం అనుకుంటారు అన్నారు సతీష్ రెడ్డి గారు. తనకు పెళ్ళై 30 సంవత్సరాల తరువాత కూడా అన్న తాను సంపాదించిన ఆస్తిలో నుంచే చెల్లెలకు ఆస్తి ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అంటే ఎక్కడైనా మనం చూస్తామా ఇంతగానం, ఇంత మంచి అన్నను? అదే ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లోనే షర్మిల గారు చెప్పారు కదా, 230 కోట్ల రూపాయలు చెక్కుల ద్వారానే వాళ్ళన్నీ ఇచ్చారు అని. అంత బాగా చూసుకునే అన్న మీద బురద చల్లి అటు చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ పోతూ ఉంటే మేమైతే చూస్తూ ఉన్నాం అని చెప్పారు క్లియర్ కట్గానే. ఆడ దస్తగిరి మేము డాక్యుమెంట్లను అడిగినాం, పోయేటప్పుడు డాక్యుమెంట్లు తీసుకెళ్ళాం అని చెప్పాను. ఏం డాక్యుమెంట్లు? వివేకానంద రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తి పంపకాలు ఉన్నాయా? కాదు కదా. ఆ డాక్యుమెంట్లు ఏంటి, ఏం తీసుకెళ్లారు, ఏంది అని అడగాల్సిందే ఎవరిని.
అండ్ కొన్ని వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి కొన్ని పర్సనల్ వ్యవహారాల గురించి మేము మాట్లాడకూడదని చెప్పి అనుకున్నా, మాట్లాడలేదు. కానీ అన్నీ వాళ్ళే బయటపడేస్తూ ఉన్నారు వన్ బై వన్. సో వీళ్ళు చేస్తున్నది పద్ధతి కాదు. వీళ్ళంతా కనుక ఒక పొలిటికల్ క్రీడలో పావుగా మారారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏ స్థాయి వరకు ఉపయోగించుకోవాలో ఆ స్థాయి వరకు వాడుతూ ఉన్నారు అని చెప్పి సతీష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటైతే చాలా క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక బేర్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళ వ్యాఖ్యలకు చాలా తీవ్రంగానే ఘాటుగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అది కూడా కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి.